దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలోనే వైజెస్ట్ మ్యాన్, భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ ప్రపంచంలోనే తెలివైనటువంటి వాడిగా ముద్రించబడ్డ వ్యక్తి మనుషుల్లో ఎవరంటే కింగ్ సాల్మన్, రాజైన సొలొమోను. ఈయన ఇశ్రాయేలు యొక్క రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు యొక్క కుమారుడు ఈ సొలొమోను అండి. ఈ సొలొమోనుకి ఇంత జ్ఞానము దేవుడే ఇచ్చాడు, వాగ్దానం చేశాడు కూడా. నీకంటే జ్ఞానవంతుడు ఉండడు అని కూడా చెప్పాడు దేవుడు. అంతటి జ్ఞానం అన్ని శాస్త్రాల్లో కింగ్ సాల్మన్కి జ్ఞానం ఉంది. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మళ్ళీ అన్ని శాస్త్రాలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, భూగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, అన్ని శాస్త్రాల్లో ప్రవీణ్యత ఉంది ఈ కింగ్ సాల్మన్కి. ఆయన చెప్తాడు ఒక మాట, ఏంటంటే అది చూద్దాము. లేఖన భాగము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనములో ఆయన ఏమంటున్నాడంటే, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము, అది సమస్తము వ్యర్థం అంట, సమస్తము వ్యర్థమేనంట. ప్రసంగి అయినటువంటి జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. ఆయన ఈ మాటలు తన జీవితం అంతా పరిశోధించి మానవ జాతిని పరిశోధించి అంతా తెలుసుకున్న తర్వాత అన్నటువంటి మాటలు ఇవి. సమస్తమును వ్యర్థం. ఈరోజు జరిగిందే రేపు జరుగుతుంది, గతంలో జరిగినవే రేపు జరుగుతాయి, కొత్తగా ఉండదు ఈ భూమి మీద. సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థమని ప్రసంగి చెప్తూ ఉంటాడండి. అంటే ఈ భూ సంబంధమైనవి, ఈ భూలోకం అనేది వ్యర్థమైనది, ఇది తాత్కాలికమైనది, ఇది స్వల్పకాల జీవితము మాత్రమే అని ప్రసంగి యొక్క ఉద్దేశం అండి. ఈ భూలోక జీవితము చాలా స్వల్పమైన జీవితము, 60-70 సంవత్సరాల జీవితమే. ఇది వ్యర్థమే, ఆయాసమే, దుఃఖమే, ఇక్కడ అన్ని బాధలే, వ్యర్థమైన జీవితమే, సమస్తము వ్యర్థమేనయ్యా, ఏమీ లేదు. అయితే శాశ్వతమైనది, నిశ్చలమైనది దేవుని యొక్క రాజ్యం ఉన్నది. దాని కొరకు ప్రయాసపడండి. దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి. ఇదే మానవ కోటికి విధి అని ఆయన రాశాడండి ఈ ప్రసంగి గ్రంథంలో. సమస్తం వ్యర్థమే. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, రాత్రింబగలు నువ్వు ప్రయాసపడుతున్నావా? నిద్రాహారాలు మాని పనిచేస్తున్నావా? ఎవరి కోసం చేస్తున్నావు? నీ కష్టం, నీ త్యాగం ఎవరి కోసం చేస్తున్నావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఒకడు గాలిని పట్టుకున్నట్లుగా నువ్వు ప్రయాస ఉందా? నీ ప్రయాస, నీ కష్టం, నీ పని ఒకసారి నీవు పరిశీలన చేసుకో. నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నీ పనులను నీవు పరిశీలన చేసుకో. సహోదరి, సహోదరుడా, ఇక్కడ ప్రసంగి చెప్తున్నాడు సమస్తము వ్యర్థమేనని. అయితే ఈ భూలోకంలో మనం జీవించాలి కాబట్టి, మనకు కుటుంబాలు, భార్య, బిడ్డలు ఉంటారు కాబట్టి వారిని పోషించుకోవటానికి ఏదో పని చేయాలి. ఆ బాధ్యతలను నిర్వర్తించాలి. దేవుడిచ్చినటువంటి బాధ్యతలు మనం నిర్వర్తించాలండి. అంతేగాని పూర్తి మనసు దాని మీద పెట్టమని కాదు. వ్యర్థము కాని జీవితం ఒకటి ఉంది, శాశ్వతమైనటువంటి జీవితం ఒకటి ఉంది. దానివైపు నువ్వు దృష్టి నిలిపి దేవునికి ఈ భూలోకంలో అప్పగించినటువంటి ప్రతి బాధ్యతను తూచా తప్పకుండా నెరవేరుస్తూ, నీ ఆత్మకు ఏమి కావాలో దానిని గురించి ఆలోచిస్తూ ఆత్మ చింతన కలిగి దైవ మార్గంలో నువ్వు నడిచినట్లయితే నువ్వు ప్రయోజనకరమైన వాడిగా మార్చబడతావు, దీవించబడతావు. ఈ ప్రసంగి జ్ఞాని చెప్తున్నాడు, భూలోకంలో సూర్యుని కింద అంత వ్యర్థమే. దీని మీద మీరు మనసు పెట్టుకోకూడదు. పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని దాని కొరకు మీరు ప్రయాసపడినట్లయితే బహుమానాలు పొందుకుంటారు. అవి శాశ్వతంగా యుగయుగాలు మీకు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులన్నీ భూ సంబంధమైనవి కాక పర సంబంధమైనవిగా ఉండి దేవుని చిత్త ప్రకారం నడుచుకొని దేవుని రాజ్యంలో మంచి బహుమానాలతో తృప్తిపరచబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.